ఇతను అంతా కూడా? అవును మేడం, ఇతను ఓ ఫోటోగ్రాఫర్ ని దారుణంగా హత్య చేశాడట. పోలీసుల చేతిలో నుంచి తప్పించుకొని పోయాడట. ఇప్పుడు కనిపిస్తే అతన్ని అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా ఉరితీస్తారట. నేను అప్పుడే అనుకున్నాను వీడు ఏ హంతకుడో దొంగ అయి ఉంటాడని. మేడం, వీడు మీకు ముందే తెలుసా? తెలుసు. ఒకరోజు రాత్రి మా విజయ్ గదిలో దూరాడు. వెంటనే పోలీసులు అతన్ని వెంటాడుతూ వచ్చారు. చివరికి నా నుంచి వాళ్ళ నుంచి కూడా తప్పించు పారిపోయాడు. ఏ దుర్ముహూర్తాన వాడి మొహం చూచిందో మా విజయ్ చేసుకుంటే వాణ్ణి చేసుకుంటానని పట్టుపట్టింది. అయ్యో, మీ ఆస్తి పరువు ప్రతిష్ట ఎక్కడ, వాడెక్కడ? ఇప్పటికైనా వాడి రంగు బయటపడింది. వాడిని మర్చిపోమని చెప్పి మీ అమ్మాయి గారికి నచ్చ చెప్పండి. అంతేకాదు గిరీష్, వెంటనే పెళ్లి కూడా చేసేయాలి. ఎక్కడో ముక్కు ముఖం తెలియని కొత్త సంబంధాలకు వెళ్ళదలుచుకోలేదు. నీ అన్న కొడుకు కిషోర్కి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను. మేడం, ఇంకొకసారి బాగా ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నీకేమైనా అభ్యంతరమా? అబ్బే, అభ్యంతరం ఏం లేదు. కానీ తమతో ఓసారి నోరు జారి విషయం మనవి చేసుకున్నప్పుడు తమరు... నాకు గుర్తుంది గిరీష్, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అందుబాటులో ఉన్న ఆయన వాణ్ణి కాదని, కాని వాడి కాళ్ళు పట్టుకోదలుచుకోలేదు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇచ్చాయి. నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్. వెళ్ళొస్తాను. విజయ, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదేమిటి మా కొత్తగా అడుగుతున్నావు? ఇక నుంచి నువ్వు పాత విజయవు కావు కాబట్టి అంటే త్వరలో నీకు పెళ్లి నిర్ణయించాను. పెళ్ళా? ఎవరితో? కిషోర్తో. అమ్మా, ఆ హంతకుడితో నా పెళ్లి? నోర్మయ్, ఎవడు హంతకుడు? తొలి చూపులోనే వలచాను, మతిపోయి నిలచాను, అతను లేందే బ్రతకలేను అని ఎంత చెప్పినా వినకుండా ఎవడి కోసం కలవరించి చస్తున్నావో వాడే హంతకుడు. చూడు పేపరు. అసలు లేదు. పేపర్లో రాసినవన్నీ నిజం అనుకోవడం పొరపాటు. అతను హంతకుడు కాదు. కానీ కాకపోని అతడు హంతకుడని అటు పోలీసులు ఇటు లోకం నమ్మిన తర్వాత ఏ క్షణాన పట్టుబడినా అతన్ని ఉరితీయక మానరు. ఒకవేళ అతను నిరపరాధినేని రుజువు చేసుకుని బయటపడినా అంతటి అప్రదిష్ట పాలైన వాడిని నేను అల్లుడుగా అంగీకరించను. అమ్మా, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. పొరపాటు పడ్డది, పడుతున్నది నువ్వు. కాదు కాదు, నిజం తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు. ఏమిటా నిజం? అసలు హంతకులు గిరీష్, అతని కొడుకు కిషోర్ అన్నదే నిజం. గిరీష్ దారుణంగా హత్య చేశాడన్నది నిజం. నాన్న మావయ్య యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు. హత్యలే కాదు, నమ్మక ద్రోహమే కాదు, మన హోటల్ పరువును ప్రతిష్టను అడ్డుగా పెట్టుకుని వాళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ లో నల్లబజారు నడుపుతున్నారన్నదే నిజం. విజయ, నువ్వు హంతకుడిని భ్రమిస్తున్న గోపి ఎవరో కాదు. వీళ్ళ కుట్రలు బయట పెట్టడానికని ప్రాణాలకు తెగించి వాళ్ళ నేరాలు పరిశోధిస్తున్న గోపీకృష్ణ ఎవరో కాదు, రంగనాథం మావయ్య కొడుకన్నదే నిజం. విజయ, ఏమిటి నువ్వు అనేది? ఉన్నమాటేనమ్మా. శాంతమ్మత్తయ్య, గోపి, సరోజ ఈ ఊర్లోనే ఉన్నారమ్మా. నా స్నేహితురాలు సరోజ ఎవరో కాదు, గోపి చెల్లెలే. ఒక్కసారి వాళ్ళని కలుసుకుని మాట్లాడితే నిజానిజాలేమిటో నీకే తెలుస్తుంది. నిప్పేదో ఉప్పేదో నీకే అర్థమవుతుంది. కాస్తలో ఎంత తొందరపడిపోయాను. శాంతమ్మోదిని వెంటనే కలుసుకోవాలి.